జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఖరారు చేసిన కేసీఆర్ అధికారిక ప్రకటన విడుదల. ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో మనమే గెలుస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటబోతున్నాం. అందరూ సమన్వయంతో పనిచేయాలి కేసీఆర్. ఎర్రవల్లిలో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్. ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తున్నది. సో మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. సో మనమే గెలవబోతున్నామని అంటున్నాడు కేసీఆర్. మరి మీరు ఇంట్లోనే కూర్చొని గెలవబోతుందంటే ఎట్లా? ఇంట్లోనే కూర్చొని అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యల మీద కొట్లాడకుండా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే నాయకులు ఏం కాదు, అవతలోడి మీద కోపం వస్తే మాకే ఓటేస్తారు, మన కాంగ్రెస్ ఓటేసినట్టు. అట్లనే ఉంటుంది. ఆల్టర్నేట్గా రావాల్సిన అవసరం లేదు, ఎట్టి పరిస్థితుల్లో మాకే ఓటేస్తారన్న ధీమాతో వాళ్ళు ఉన్నారు. మీరు 10 ఏళ్ల పాపాలు మర్చిపోయారా జనం అప్పుడే? వీళ్ళు ఏం గొప్పగా చేస్తారు అంటలేను, మీ లెక్కనే ఇల్లు కూడా అంతా గంతకు దగ్గర బొంతనే ఏదో అంటారు కదా, దొందే అన్నట్టు రెండు గవే. ఇక ప్రశ్నించాల్సిన మాట్లాడాల్సిన బీజేపీ నిన్ననే చెప్పిన కదా, ఒక 1000 రగ్గులు కప్పుకొని దార్జాగా వండుకున్నది మంచిగా. వాళ్ళు మాట్లాడట్లేదు. సో అయితే ఈ మాగంటి సునీత మరి ఆమె గెలుపు అవకాశాలు ఎట్లుంటాయి అన్నది చూడాలి. ఏదేమైనా అంత ఈజీ అయితే కాదు. సానుభూతి సెంటిమెంట్ అన్నది ఇక్కడ వర్కౌట్ అయ్యే అవకాశాలు కనబడట్లేదు. అండ్ ఏమన్నా ఉంటే కొంతవరకు ఏమైనా కనబడవచ్చు కానీ. అండ్ రెండోది చాలా కీలకమైన అంశం ఏంటంటే అక్కడ ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉన్నది. క్రిస్టియన్ మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా దాదాపు 50,000 ఉన్నది. ఈ మైనార్టీ ఓటు బ్యాంకే దాదాపు 1,60,000 చిల్లర ఉన్నది. ఎంఐఎం కూడా చాలా కీలకము. బీసీల ఓట్లు కూడా చాలా, యాదవుల ఓట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. 300 కాపుల ఓట్లు, కొన్ని కాపుల ఓట్లు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఫైట్ బిట్వీన్ 100% కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే ఉంటుంది. బీజేపీ ఇక్కడ పెద్దగా ఫైట్ ఇచ్చే అవకాశం పెద్దగా ఉంటుందని అయితే నేను అనుకుంటలేను. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.6 అంటే 1,60,000 ఓట్లు వాళ్ళే ఉండడంతో, మైనార్టీ ఓట్లే ఉండదు. ఇంకా వాళ్ళకు ఓటేసే అవకాశం ఉండదు. మొన్న ఎంపీ ఎలక్షన్లో 60,000 ఓట్లేం పడ్డట్టున్నాయి. అక్కడ కూడా కిషన్ రెడ్డి గెలిచిన సికింద్రాబాద్ నుంచి జూబ్లీహిల్స్ కూడా అక్కడికే వస్తుంది. గెలిచిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 25,000 మెజారిటీ కాంగ్రెస్కే ఉన్నది అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూస్తే. సో కాబట్టి ఇక్కడ బీజేపీ ఆ స్థాయిలో ఓటు సంపాదించి గెలుస్తుంది అని అనుకోవడం అయితే అది అసలు ఇంపాసిబుల్. అది నాకు తెలిసి అయితే వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నం కూడా చేస్తలేరు వాళ్ళు కనీసం. ఇప్పుడు గెలుపు ఓటములు సహజమే, కనీసం మనం గెలవాలి అన్న సోయితో అయినా ప్రయత్నం చేయాలి కదా. ఏదైనా ఇష్యూస్ మీద కొట్లాడుతున్నారా? వీళ్ళేమన్నా నిరుద్యోగుల అంశం నడుస్తున్నది కొట్లాడుతురా, ఫీజు రియంబర్స్మెంట్ కొట్లాడుతురా, ఇండ్ల విషయంలో ఇంకో దాని ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? నేను అనుకోవడం మొన్నటి ఎంపీ ఎలక్షన్లు కాదు, అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లోకి వచ్చిన కంటే దారుణమైన రిజల్ట్స్ వాళ్ళకి రాబోతున్నాయి. ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. మాగంటి గోపీనాథ్ గెలుస్తారా, లేదు కాంగ్రెస్ అభ్యర్థి పెట్టిన క్యాండిడేట్ గెలుస్తారా? కాంగ్రెస్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎంఐఎం సపోర్ట్ ఒకటి ప్రధానమైన ఇదొకటి ఉన్నది. అధికార పార్టీ, పోలీసు, పైసలు, మేనేజ్మెంట్ ఇదంతా కూడా ఏదేమైనా అధికార పార్టీ కొంత బలం ఉంటుంది. అందులో ప్రజల్లో కూడా ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళకు ఓటేస్తే ఏమొస్తుంది, ఇంకొక 3 ఎలక్షన్లు అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఉంటాడు కదా, సో అధికార పార్టీ కాంగ్రెసే ఉంటుంది. ఇది కూడా కాంగ్రెస్కి అడ్వాంటేజెస్. బీఆర్ఎస్కి డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఇంకా జనాన్ని తప్పుపడుతున్నారు. రెండోది గోపీనాథ్ మీద కూడా రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి. ఆయన ప్రజల్లో ఆ స్థాయిలో మళ్ళీ మంచి బలమైన లీడర్గా ఎక్కడ ఆ స్థాయిలో లేదు. రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. సో వీటన్నింటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ అన్నది చూడాలి. కాంగ్రెస్ ఒకవేళ మిస్టేక్ చేసి ఇదే అటు ఇటు చేస్తే బీఆర్ఎస్ గెలిచిన ఆశ్చర్యం లేదు. ప్రజా వ్యతిరేకతని వాడుకొని వీళ్ళు ఏమైనా బలంగా పనిచేస్తే చెప్పలేం. కాంగ్రెస్ ఒకవేళ ఫెయిల్యూర్ క్యాండిడేట్కి టికెట్ ఇచ్చి అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేసింది అనుకోండి, మొన్న ఎంపీ ఎలక్షన్ల లెక్క రంజిత్ రెడ్డిని తీసుకుపోయి మల్కాజ్గిరిలో పెట్టి, రంజిత్ రెడ్డిని తీసుకుపోయి చేవెళ్ళలో పెట్టి, చేవెళ్ళలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరిలో పెట్టినట్టు ఇట్లాంటి పనికిమాలిన నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారనుకోండి, అవతలోడు గెలవడానికి చేసే ప్రయత్నం, అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే కథం అయిపోతుంది. ఎవడే దానికి ఇదేం చేయలేడు.